Hi guys, welcome to Cricket Chat with English. So finally, I'm making a video on women's cricket, women's World Cup match. బట్ డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇండియా గెలుస్తుంది ఆస్ట్రేలియా పైన ఎక్స్పెక్ట్ చేశాము, కానీ చివరిదాకా థ్రిల్లింగ్గా సాగింది మ్యాచ్. బట్ ఆస్ట్రేలియా ఆల్వేస్ హ్యాడ్ దట్ అప్పర్ హ్యాండ్. వాళ్ళకున్న ఫైర్ పవర్, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళకున్న ఫైర్ పవర్ అండ్ దేర్ ఫినిషింగ్ స్కిల్స్, అది దట్ కమ్ టు దేర్ రెస్క్యూ. ఇండియా బాగా ఫైట్ చేశారు. పర్టికులర్లీ వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ హ్యాపీ విత్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అవర్ తెలుగు గర్ల్ శ్రీచరణి. చాలా మంచి బౌలింగ్ చేసింది. 10 ఓవర్స్లో 41 రన్స్ ఎంతో ఇచ్చి 3 కీలకమైన వికెట్లు కూడా తీసింది. అండ్ షీ వాజ్ బౌలింగ్ టు సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. అయినా కూడా వాళ్ళందరినీ క్వైట్గా ఉంచి తన బౌలింగ్లో తన 10 ఓవర్స్లో షీ హాజ్ కన్సిడర్డ్ జస్ట్ 3 బౌండరీస్, ఒక 6, 2 4 మాత్రమే ఇచ్చింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసింది. ఐ బిన్ సీయింగ్ ఎ ఫర్ ది ఫస్ట్ టైం. అంటే చూశాను ఇంతకుముందు, కానీ ఇంత ఫుల్ మ్యాచ్లో చూడలేదు మొదటిసారి. ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్ కాదు. హై ఆన్ యాక్షన్ కానీ, షీ వాజ్ గెటింగ్ డ్రిఫ్ట్ ఇన్ ద ఎయిర్. టర్న్ కూడా మిగతా వాళ్ళ కంటే ఎక్కువ టర్న్ వస్తుంది. వెరీ వెరీ యాక్యురేట్. ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ విత్ దర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. బట్ ఆస్ట్రేలియా బీయింగ్ ఆస్ట్రేలియా, వాళ్ళకున్న నేమ్ స్టార్ స్టడెడ్ లైనప్ చూడండి బ్యాటింగ్లో. ఎలిసా హిలీ మొదలుకొని మీకు చివరిలో సోఫీ మలిన్యూ వరకు కూడా బ్యాటింగ్ అట్ నెంబర్ 8. బిగ్ నేమ్స్ మనకి కనిపిస్తాయి. తాలియా మైకల్, మెగ్రా, యాష్ గార్డ్నర్ లాంటి ఆల్రౌండర్స్ కావచ్చు, ఎలిస్ పెరీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్ ఉమెన్స్ క్రికెట్. సో వాళ్ళ మీద మంచి ఫైట్ ఇచ్చారు మన వాళ్ళు. కానీ ఎక్కడ మిస్ అయ్యారంటే మన టీం 330 మాత్రమే చేశారు. అంత బ్రహ్మాండమైన స్టార్ట్ ఇచ్చారు. 175 రన్స్ అంతా యాడ్ చేశారు ఫస్ట్ 25 ఓవర్స్లో మన ఓపెనర్స్ ప్రీతి మందన అండ్ ప్రీతిక రావల్. కానీ చివరిలో మనకి రావాల్సిన మొమెంటం రాలేదు. లాస్ట్ 6 ఓవర్స్లో ఇండియా మేనేజ్ టు స్కోర్ జస్ట్ 28 రన్స్ చేసింది. మామూలుగా మీకు 44 ఓవర్స్ తర్వాత 302 for 5 అంటే మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం? 302 for 5, 5 వికెట్లు చేతిలో ఉన్నాయి. కనీసం ఒక 50 రన్స్ వేసుకుంటాం కదా, అంటే 350 క్రాస్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కానీ వికెట్లు వెంటనే పడ్డాయి, రన్స్ రాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మనం కంప్లీట్గా 50 ఓవర్స్ ఆడలేదు. 48.5 ఓవర్స్ దగ్గర మన ఇన్నింగ్స్ అయిపోయింది. సో ఇట్స్ క్రైమ్. మీకు ఫుల్ ఓవర్స్ ఆడలేకపోవడం అనేది క్రైమ్. సో లాస్ట్లో రావాల్సిన ఫైనల్ కిక్ అది మనకి రాలేదు. వచ్చుంటే బ్రహ్మాండంగా ఉండదు. ఒక 20 రన్స్, జస్ట్ 20 రన్స్, ఎక్కువ ఏం కాదు. 20 రన్స్ చేస్తుంటే ఎక్స్ట్రా మ్యాచ్ గెలిచుండే. ఇంకా 350 అనేది చాలా ఎంత మంచి పిచ్, చాలా పిచ్ వాజ్ ఫుల్ ఆఫ్ రన్స్, ఫాస్ట్ అవుట్ఫీల్డ్, స్మాలర్ గ్రౌండ్, అంత బాగానే ఉంది. కానీ ఇంకొక 20 రన్స్ చేస్తుంటే బాగుంది. బట్ స్టిల్ ఇట్ వాజ్ ఎ క్రెడిటబుల్ ఎఫర్ట్ ఫ్రమ్ ఇండియా. ఇంకా స్మృతి మందన అంత మంచి ఫామ్లోకి రావడం, 5000 రన్స్ కంప్లీట్ చేస్తుంది, ఫాస్టెస్ట్ టు రీచ్ 5000 రన్స్. ప్రీతిక రావల్ ఇద్దరు మంచి స్టార్ట్ అందించారు. తర్వాత కూడా మిగతా వాళ్ళు కూడా మిడిల్ ఆర్డర్లో కూడా బాగానే ఆడారు. కానీ చివరిలోకి వచ్చేసరికి మనకు కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా అంత గొప్ప క్వాలిటీ ఆల్రౌండర్స్ కాకపోయినా వీ డు హ్యావ్ గుడ్ ఆల్రౌండర్స్. కానీ చివరిలో మనకి ఆ మొమెంటం అనేది రాలేదు. మొమెంటం కూడా షిఫ్ట్ అయిపోయింది. ఆ లాస్ట్ 6 ఓవర్స్లో ఎప్పుడైతే ఆస్ట్రేలియా మనకి కంటైన్ చేయగలిగిందో, వాళ్ళ టీం కూడా అదే చెప్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళ బౌలర్స్, యాష్ గార్డ్నర్ కావచ్చు, మరొక కావచ్చు, వాళ్ళు లాస్ట్లో మన టీంని కంటైన్ చేసి విధానం. సో వాళ్ళకున్న అదే, బికాస్ దట్ ఈస్ వై దే హ్యావ్ బిన్ ది నెంబర్ 1 సైడ్ ఇన్ ఉమెన్స్ క్రికెట్. బట్ ఇండియా మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు. దీప్తి శర్మ ఆల్సో బౌల్డ్ వెల్ అలాంగ్ విత్ అవర్ శ్రీచరణి. దీప్తి శర్మ కూడా బౌలింగ్. కానీ స్నేహ రాణా వెంట్ ఫర్ టూ మెనీ రన్స్. స్నేహ రాణా డిసప్పాయింట్ చేసి, ఫాస్ట్ బౌలర్స్ పెద్దగా అక్కడ హెల్ప్ లేదు. సో మన పేస్ బౌలర్స్ క్రాంతి కానీ వాళ్ళిద్దరు కూడా పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించారు. అమన్జోత్, బట్ అమన్జోత్ బౌల్డ్ దట్ 46th ఓవర్ అనుకుంటా వెరీ ఎఫెక్టివ్లీ. షీ గాట్ వికెట్. మళ్ళీ అవుట్ చేయడం కాబట్టి 2 runs ఇచ్చారు. బట్ ఎనీవే ఇండియా 20 రన్స్ చేస్తుంటే గెలిచుండేవారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వాళ్ళు ఇన్నింగ్స్ని పేస్ చేసిన విధానం, ఎలిసా హీలీ ఆడిన విధానం. సో స్కోరింగ్ 142 runs విత్ 130 స్ట్రైక్ రేట్ అండ్ 130 స్ట్రైక్ రేట్ అంటే సామాన్య విషయం కాదు. వన్డే మ్యాచ్లో అలాంటి ఇన్నింగ్స్ ఆడడం అనేది నిజంగా ఆమెకే చెల్లింది. హైయెస్ట్ స్కోర్ ఇన్ దిస్ వరల్డ్ కప్ సోఫార్.
సో అలాంటి ఒక ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆమె ఆడింది. చివరిదాకా నిలబడలేకపోయినా కూడా బట్ షీ హాస్ గివెన్ ద బేస్. ఎలిస్ పెరీ మధ్యలో ఇంజరీ వల్ల రిటైర్డ్ హట్ అయ్యి మళ్ళీ చివరిలో వచ్చి ఆమె చివరిలో రావడం వల్ల ఎలిస్ పెరీ లాంటి క్వాలిటీ ప్లేయర్ అక్కడ ఉండడం వల్ల ఈ కుడ్ ఫినిష్ ది ఇన్నింగ్స్. సో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే వాళ్ళు గెలిచేశారు. బట్ ఇట్ వాస్ స్టిల్ వెరీ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ ఇండియా. బట్ ఆస్ట్రేలియాకున్న క్వాలిటీ, వాళ్ళకున్న హయ్యర్ ప్రెడిగ్రీ, అది వాళ్ళని చాలా వరకు మ్యాచ్ గెలిపించింది. బట్ ఇండియా మస్ట్ ఫీల్ హ్యాపీ. దే ఆర్ డిఫీటెడ్ బట్ నాట్ డిస్గ్రేస్డ్. ఖచ్చితంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మెయిన్గా మన బౌలింగ్లో మిగతా వాళ్ళు కూడా బెటర్గా పర్ఫామ్ చేసి ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఇట్ వాస్ స్టిల్ సండే రోజున వెరీ గుడ్ మ్యాచ్ ఫర్ వైజాగ్ క్రౌడ్. మై డాటర్, సన్ ఇన్ లా అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో దేర్. దే ఆల్ ఎంజాయ్డ్ ది మ్యాచ్. సో సండే క్రౌడ్కి తగిన ఒక బ్రహ్మాండమైన హై స్కోరింగ్ మ్యాచ్ వాళ్ళు చూశారు. సో ఐ థింక్ ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది, ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. బట్ స్టిల్ స్మృతి మందన ఇలాంటి ఫామ్లోకి రావడం, ప్రతిగా రావాలి. ఇద్దరు కనుక అలాంటి స్టార్ట్ అని చేస్తే మనకు కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ మ్యాచ్లో మన వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంది.